రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 203 అన్నా క్యాంటీన్లు నడుస్తా ఉన్నాయి. ఆదోనిలో 3 అన్నా క్యాంటీన్లు నడుపుతా ఉన్నాం. మనకందరికీ తెలుసు, ఎక్కడ ఊర్లో భోజనానికి వెళ్ళినా సరే 50 రూపాయల నుంచి 100 రూపాయలు తక్కువ. రోడ్డు మీద తిన్నా కూడా 50 రూపాయలు. చిన్న మోస్తర హోటల్కి వెళ్తే కూడా 70 రూపాయలు అయ్యేటువంటి అన్నా క్యాంటీన్లో, అలే 2 డబ్బులు అవుతున్న హోటళ్లలో అన్నా క్యాంటీన్కి వస్తే కేవలం 5 రూపాయలకి కడుపు నిండా భోజనం. మీరు చూస్తా ఉన్నారు, ఒక పక్క రైస్, ఓ పక్క పప్పు సాంబార్ లాంటిది, ఇంకో పక్క క్యాబేజీ కూర, పెరుగు, దాంతో పాటుగా పచ్చడి, ఇవన్నీ కలిపి నాణ్యమైన భోజనాన్ని. ఇప్పుడే మీరు చూశారు, పక్కన మెటర్నిటీ హాస్పిటల్ ఉంది ఆదోనిలో, మాతా శిశు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి హాస్పిటల్. ప్రతి నెల కూడా 450 డెలివరీలు అవుతాయి. చూసేవాళ్ళు, వచ్చేవాళ్ళు, పేషెంట్ అటెండెంట్స్, దారిన పోయేవాళ్ళు, ఊర్లో ఎంతో మంది ఇబ్బంది ఉన్న వాళ్ళంతా ఇక్కడ వచ్చి కడుపు నిండా 5 రూపాయలు పెట్టి భోజనం చేస్తా ఉన్నారు. ఓ పెద్ద మనిషి చెప్తా ఉన్నాడు, ఇంట్లో ఎవరు లేరండి వారం రోజుల నుంచి, అందువల్ల రోజు 3 పూట్ల వచ్చి ఇక్కడే టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం చేస్తా ఉన్నాడు. ఎంతో హాయిగా ఉంది, ఇంట్లో మనుషులు లేరు, వంట చేసేవాళ్ళు లేరనే బాధే లేకుండా ఉంది అని చెప్తా ఉన్నాడు. ఒక ఆమె బజార్కి వచ్చింది, ఒక చెల్లె బజార్కి వచ్చి, నేను బజార్కి వచ్చానండి ఏదో అవి కొనుక్కొని పోవడానికి గ్రామం నుంచి అని చెప్తా ఉంది. అయిపోతే ఇక్కడ వచ్చి భోజనం చేసి ఇంటికి వెళ్తానంటా ఉంది. హాస్పిటల్లో డెలివరీ అయిందని చాలా సంతోషంగా, ఇంతకుముందు మనం అక్క చెల్లెళ్ళని చూసాం, ఎంతో సంతోషంగా ఇంట్లో ఆడబిడ్డ పుట్టింది, హాస్పిటల్లో చూడడానికి వచ్చినాం, అయిపోయిన తర్వాత వచ్చి ఇక్కడ భోజనం చేస్తా ఉన్నాం, 4 వచ్చినాము, 20 రూపాయల్లో భోజనం అయిపోయింది అని చెప్తా ఉన్నారు. ఇంత సంతోషకరమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి ఈ అన్నా క్యాంటీన్ మీరు గమనించాలి. 2019 వరకు కూడా అన్నా క్యాంటీన్లు నడుపుతా ఉన్నాము. అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు. 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అకారణంగా వీటిలన్నింటి మూసాడు. అయ్యా, పేదవాళ్ళకి అన్నం పెట్టేటువంటి ఈ పథకాన్ని ఎందుకు మూసేసేవయ్యా అంటే సమాధానం చెప్పాల. 5 ఏళ్లు ప్రజలను నరకయాతన పెట్టారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. మళ్ళీ ప్రభుత్వం వచ్చే కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కేవలం 2 నెలల్లోనే మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి అందరికీ కూడా కడుపు నిండా భోజనం పెడతా ఉన్నాం. మీరు నార్మల్ గా ఎక్కడ హోటల్కి వెళ్ళండి, వాళ్ళు ఇలాగా నీట్ గా డ్రెస్ వేసుకొని, మాస్క్ పెట్టుకొని, క్యాప్ పెట్టుకొని భోజనం పెడతారా మీరు ఎక్కడ హోటల్లో? ఇది అన్నా క్యాంటీన్లో మాత్రమే సాధ్యమే. నేను అడుగుతున్నాను, రోజు ఇట్లే పెడితే ఉంటారా, లేదా నేను ఈరోజు వస్తున్నాను కాబట్టి మీరు ఉన్నారా అంటే, లేదు సార్ రోజు ఇట్లాగే పెడతాం, మేము ఇలాగే ఉంటాం, ఇంతే శుభ్రంగా ఉంటాం. ఆ చెల్లి కూడా చెప్తా ఉంది శుభ్రంగా ఉంటారని. అంతేందుకు ప్రెమిసిస్ చూడండి, ఈ ప్రాంగణం అంతా కూడా ఎంత క్లీన్ గా ఉందో, హాయిగా ఉందో, ప్రశాంతంగా ఉందో. ఇటువంటి సేవను అందించేటువంటి ఆలోచన కూటమి ప్రభుత్వాన్ని, ప్రజలకు ఏదో విధంగా సేవ చేయాలన్నటువంటి కోరిక కూటమి ప్రభుత్వాన్ని. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అంటున్నారు, మేము వచ్చేస్తే రపా రపా అంటాడు. ఏమయ్యా, మీకు అధికారం ఇచ్చేది, మీ అధికారం కావాలని కోరుకుంటుంది మేకపోతులకు నరికినట్టుగా నరుకుతామని బహిరంగంగా సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ప్రజలు అర్థం చేసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి మళ్ళీ ఎందుకు రావాలనుకుంటున్నాడంటే, కూటమి ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళనో, ప్రజలను, అమాయకులను రపా పెట్టి నరుకుదామనే ఆలోచనతో ఆయన మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకుంటా ఉన్నాడు. నిన్న మీరు చూశారు, తన కారు కింద ఒక దళితుడు, ఒక కారు కింద అది దళితుడు పడి చనిపోతే దానికి కనీసపు క్షమాపణ చెప్పే దిక్కులేదు. మీరు మొన్నే చూశారు, దళితుడు అవమానపడ్డాడు ఆదోనిలో అంటే నేను బహిరంగంగా నిలబడి దళితులందరినీ పక్కన పెట్టుకొని బేషరతుగా క్షమాపణ చెప్పినాను ఆ రోజు.
జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా, ఏమయ్యా నీ కారు కింద దళితుడు పడి చనిపోతే అతని హాస్పిటల్ కి తీసుకుపోలేని పరిస్థితి నీది. ఈ రోజుకైనా సరే జరిగి 4 రోజులు అవుతోంది, ఇది 4వ రోజు. కనీసం ఇప్పుడు ఈ రోజు కన్నా క్షమాపణ చెప్పు. నా కారు కింద ఒక దళితుడు నలిగిపోయి చనిపోయినాడు, వీడియో వచ్చింది, అందరూ చూశారు, ప్రపంచమంతా చూశారు. ఈ రోజు కన్నా పశ్చాత్తాపాన్ని చూపెట్టచ్చు కదా. పొరపాటు జరిగి ఉండొచ్చు, నువ్వు కాకపోయినా నీ కారు డ్రైవరు తోలినాడు, నువ్వు తోలినావని చెప్పట్లేదు మేము. నీ కారు కింద పడి చనిపోయాడు కదా, గౌరవం ఉండాలి కదా. ఆ కుటుంబానికైనా సరే వెళ్ళి పరామర్శించడమో, ఆ కుటుంబానికి వెళ్ళి క్షమాపణ చెప్పడమో జరగాలి కదా. అది కూడా చేయకుండా ఈ రోజు తిరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని మనం రాష్ట్రం అంతా చూస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా మేము గర్వంగా చెప్పుకునే కూటమి ప్రభుత్వం, గర్వపడే ప్రజలు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచేటువంటి మా పథకమైనటువంటి అన్న క్యాంటీన్ పథకాన్ని ఈరోజు నేను వచ్చి ఆదోనిలో కాసేపు గడపడం అన్నది సంతోషంగా ఉంది. నేను రుచి కూడా చూశాను, చెల్లి తింటా ఉంది, అమ్మ ముద్ద పెట్టు అంటే ముద్ద పెట్టింది, తిన్నాను కూడా, ఎంతో రుచికరంగా ఉంది. కాబట్టి మేము గర్వంగా చెప్పుకునే ఈ పథకాన్ని, ప్రజలు ఆశీర్వదించేటువంటి ఈ పథకాన్ని ఒకసారి ఇక్కడ వెరిఫై చేసుకోవడానికి, అన్ని సక్రమంగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాను. సార్ కొన్ని మీడియాలో అంటే మీకు రెడ్ మార్క్ ఎమ్మెల్యేగా మీ పేరు వచ్చినట్టు చక్కర్లు కొడుతున్నారు, దీని పట్ల మీరు ఏం స్పందిస్తారు? పోయి ఒకసారి ఆదోళనలో అడగండి, నేను రెడ్ మార్క్ ఎమ్మెల్యేనా, గ్రీన్ మార్క్ ఎమ్మెల్యేనా, సూపర్ ఎమ్మెల్యేనా అని ప్రజలు చెబుతారు. ఏమయ్యా నేను రెడ్ మార్క్ ఎమ్మెల్యేనా, సూపర్ ఎమ్మెల్యేనా? వాళ్ళెవరో నాకు తెలియని కూడా తెలియదు, ఏ ఊరు నుంచి వచ్చారో కూడా తెలియదు, అయినప్పటికి కూడా సూపర్ ఎమ్మెల్యే అంటున్నారు. ఆదోనిలో నేను తిరగని ప్రాంతం లేదు, ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యే పరిస్థితి. నేను రోడ్డు మీదకి వస్తే అందరూ ఆనందంగా చెయ్యి ఊపుతారు, నాకు సొంత అన్నదమ్ముడిని ఊపినట్టు ఊపుతారు. ఆదోనిని అభివృద్ధి పరుగులు పెట్టిస్తా ఉన్నాం, అభివృద్ధి మీ కళ్ళతో చూస్తా ఉన్నాను, మీడియాని తీసుకెళ్లి చూపిస్తా ఉన్నా. కాబట్టి నేను ఎప్పుడు ప్రభుత్వంలో మీ ఆధ్వర్యంలో కొత్త బస్ స్టాండ్ దగ్గర ఒక అన్న క్యాంటీన్ ఎస్టాబ్లిష్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే అక్కడ పబ్లిక్ కూడా ఎక్కువ ఉంటారు. కూటమి ఇప్పటికీ 203 అన్నా క్యాంటీన్లు నడుపుతుంది, దాన్ని 400 అన్నా క్యాంటీన్లు చేయాలని ప్రణాళిక ఉంది. దాంట్లో అదనంగా ఆదోనికి 4 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. కాబట్టి కొత్త అన్నా క్యాంటీన్ల ప్రతిపాదన వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆదోనిలో మరిన్ని అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి మరింత ఎక్కువ మందికి ఈ పథకాన్ని అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా మధ్యాహ్నం పూట ఎక్కువ రద్దీ వస్తున్నారు గ్రామాల నుంచి, చాలా మంది వాపస్ పోతున్నారు. మధ్యాహ్నం పూట ఎక్కువ పరిమితి పెంచాలని చెప్పి చాలా మంది. అవునండి, ఎందుకంటే ఇప్పుడే అడుగుతున్నా అబ్బాయిని, బిల్లు చేసే అబ్బాయిని అడుగుతా ఉన్నా, ఎంతమంది వస్తారంటే పొద్దున 200 మంది, పొద్దున మధ్యాహ్నం 400, పొద్దున టిఫిన్ కి 400 మంది వస్తున్నారు, మధ్యాహ్న భోజనానికి 700 మంది వస్తా ఉన్నారు, రాత్రి అయితే తగ్గుతా ఉన్నారు, 200 మంది అని ఎంతో చెప్తున్నాడు. తప్పనిసరిగా పొద్దున మధ్యాహ్నం టిఫిన్ కి, మధ్యాహ్నం భోజనానికి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరికొంత ఎక్కువ వండమని చెప్పే విధంగా ఎక్కువ మందికి అవకాశం ఉండేలాగా, ఎందుకంటే 12:30 నుంచే పెడతారు, 11:30 నుంచే భోజనం పెడతారా, 11:30 నుంచి ఎన్ని గంటల వరకు ఉంటది, 2 గంటల వరకు ముగించే పరిస్థితి. 2 గంటల తర్వాత వస్తే ఇక్కడ భోజనం ఉండదు కదా, ఎక్స్టెండ్ చేయలేదు. కాబట్టి అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ 2 కలిపి వచ్చేలాగా బ్రంచ్ చేయగలిగితే, ఎవరికైనా అలవాటు ఉంటే 11:30కు 12 గంటలకు భోజనం చేసే అలవాటు ఉంటే, 1 గంటకు భోజనం చేసే అలవాటు ఉంటే, ఇది చక్కగా ఉపయోగించుకోగలిగినటువంటి భోజనం ఇది.